హలో బాబాయ్. టుడే స్పెషలిస్ట్ చికెన్ కబాబ్ అనమాట. సో చికెన్ కబాబ్ మేకింగ్ బిహైండ్ ద సీన్స్ మీకు చూపిస్తాను చూడండి, ఓకేనా? సో అలాగే కొద్దిగా మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వస్తే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మాకైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బిహైండ్ మేకింగ్ ద సీన్స్ అనమాట. అన్నీ రెడీగా పెట్టుకోవాలా, ఆ తర్వాత ఏదో వినాయకుడు పెద్ద పెద్దవి రెండు ఆ స్టాండ్ నిలబెట్టాలా, ఒకదానికి ఫోన్ తగిలించాలా, ఇంకోదానికి లైట్ పెట్టాలన్నమాట. సో ఇంత కష్టం ఉంటుందన్నమాట. ఇవన్నీ పెట్టాలా, ఆ తర్వాత మేకింగ్ చేయాలి, ఎడిట్ చేయాలా, బిహైండ్ ద సీన్స్. ఒక పెద్ద బౌల్లో ముందుగా కడిగి పెట్టుకున్న 1 కిలో చికెన్ని వేసుకున్నాను. దాని తర్వాత టేస్టింగ్ సాల్ట్ వేసుకుంటున్నాను. టేస్ట్ కోసం టేస్టింగ్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను పేస్ట్ చూపిస్తున్నాను కదా, దీంట్లో నేనైతే పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు మనం కొద్దిగా చికెన్ మసాలాని, గరం మసాలా, కబాబ్ మసాలా కొద్దిగా, చిల్లీ చికెన్ మసాలా కొద్దిగా వేసి బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోండి. అప్పుడే మన పకోడా అనేది టేస్టీగా వస్తుంది. 2 ఎగ్స్ని బీట్ చేసుకొని వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత మనం చిటికెడు ఫుడ్ కలర్ వేసుకొని బాగా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత మనం కార్న్ పౌడర్ని కొద్దిగా, శనగపిండిని కొద్దిగా వేసి మరొకసారి ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుందన్నమాట మన చికెన్ పకోడా అనేది. ఇప్పుడు నేను ఇక్కడ కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ మ్యారినేట్ చేసుకున్న తర్వాత ముందుగానే నేను ఆయిల్ హీట్ చేసి పెట్టుకున్నాను. హీట్ చేసుకున్న ఆయిల్లో పకోడాని వేసుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేయించుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ముక్కలు అనేది మనకి రెడ్గా కనిపిస్తాయి, అంటే మనకు ముక్కలు అనేది గట్టిగా అనిపిస్తుంది. అప్పుడు మనం పక్కకి తీసేసుకోవాలి, అంటే బౌల్లోకి తీసేసుకోవాలి. దీని తర్వాత మనం వచ్చేసి ఒక 4 పచ్చిమిర్చి తీసుకుని వాటిని చక్కగా నిలువుగా కోసిన తర్వాత వాటిని అలా తీసుకుని వెళ్ళి ఆయిల్లో వేసేసి అలా ఫ్రై చేసేసి తర్వాత మనం గార్నిష్ చేసుకున్న చికెన్ కబాబ్లోకి ఆనియన్స్, లెమన్, తర్వాత చిల్లీ వేసుకుని. సో మన చికెన్ కబాబ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. దాంట్లోకి లెమను, 2 పచ్చిమిర్చి నూనెలో వేయించుకున్నట్టువి, ఆనియన్స్, కొద్దిగా సాల్ట్ అనమాట. సో ఈ సాల్ట్ని ఇలా పచ్చి ఆనియన్స్ మీద వేసి నిమ్మకాయ పిండి, సో సాల్ట్ వేసిన ఆనియన్ అనమాట. సో గోబీ సూపర్ అదిరిపోయింది అనమాట టేస్ట్ అయితే. అలాగే కొద్దిగా పచ్చిమిర్చి కొనుక్కొని ఒక ఆనియన్ తీసుకుని తింటే సూపర్ అసలు టేస్ట్ అయితే. తప్పనిసరిగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో మీకు ఎలా అనిపించిందో టేస్ట్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకైతే నచ్చినట్లయితే లైక్ చేయండి. సో మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. తయారు చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.